హలో, ఈరోజు నేను మోమోస్ చేస్తున్నాను. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టినాను. అల్లం పేస్టు, ఇంకా చపాతీ పిండి పెట్టుకున్నాను. ఫస్ట్ పిండి అంతా నొక్కి మైదా పిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇలా అప్పడాల కర్రతో రఫ్ చేసుకోవాలి. కొంచెం పిండి రాసుకొని స్మూత్గా సర్కిల్గా వచ్చేలా చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ కర్రీ వేసుకుని దాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి. చూసారా ఎలా మడత పెడుతున్నాను? చాలా స్లోగా చేసుకోవాలి. మనం చేసుకుంటే దాన్ని బట్టి ఆ మోమోస్ అవి చాలా అందంగా కనబడతాయి. చూడండి, చాలా అలా బాగా దగ్గరికి క్లోజ్ చేసుకుని కొంచెం మెలి తిప్పి పక్కన పెట్టి పైన కొద్దిగా ప్రెస్ చేయాలి. అది విడిపోకుండా కొంచెం క్లోజ్ చేయాలన్నమాట. తర్వాత ఇది బాయిల్ చేయాలన్నమాట. వాటర్ పోసేసుకుని పైన ఇలా పెట్టుకున్నాను నేను. దానిపైన మోమోస్ ప్లేట్కి నూనె రాసి దాని మీద పెట్టాను. తర్వాత క్లోజ్ చేస్తాను. ఒక 5 to 6 minutes అయ్యాక చూసారా ఎలా ఉన్నాయో మోమోస్. చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. తర్వాత మొత్తం అంతా తీసాను. ఇప్పుడు ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా చాలా బాగా ఉడికినాయి. దీని టమాటా చట్నీ కానీ టమాటా సాస్తో కానీ చాలా బాగుంటాయండి. టేస్ట్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో. లోపల చూసారా చాలా బాగా ఉడికింది, చాలా బాగుంది.